క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మిమ్ములను క్రీస్తు సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకునవలెనని బతిమాలుకొనుచున్నాను. ఆమె హల్లెలూయా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇటువంటి రోజుల్లో చూసినప్పుడు గొర్రెల కాపర్లు మనం చాలా గమనిస్తాం కదా. గొర్రెల కాపర్లు ఇదివరకు ముందు నడిస్తే గొర్రెలన్నీ వెనక వచ్చాయి. అసలు వెనకకి ఏదో కుక్కలు వస్తాయి పడతాయి భయం లేదు. గొర్రెల కాపర్కి భయం లేదు. అవి కాపర్ ముందు నడుస్తూ ఉంటే వెనక గొర్రెలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం నడుతుంది? ఇప్పుడు చెప్పాలి గొర్రెలు దొరుకుతున్నారు మీరు. గొర్రెలు ముందు నడుస్తున్నాయి. ఎక్కడొచ్చింది మార్పు? ఆమె హల్లెలూయా. గొర్రెలకు కూడా తెలివి వచ్చింది. నన్ను నేను కూడా పోగలను, నేను కూడా ఎక్కడికైనా పోగలను. మా కాపురే మా ఆయన వస్తాడు, నేను మా కాపురికి ముందు నడుద్దాం అనే తెలివి నేర్పయ్యాయి గొర్రెలు. కొన్ని జంతువుల నుంచి కూడా మన జీవిత విధానం ఎలా ఉందో మనం నేర్చుకోగలుగుతాం. మనకి పాఠం నేర్పిస్తూ ఉంటాయి. నిజంగా ఇదివరకు కాపురి గొర్రెల మీద బాగా నమ్మకం ఉండేది. నా వెనక దగ్గర ఎలాగైనా నా గొర్రెలు వస్తాయి అని. ఇప్పుడు కాపర్ని మించిపోయిన గొర్రెలు గమనిస్తోత్రం కలుగుతుందా. ఇదివరకు గొర్రెలు కాపర్ని పోలి నడుచుకునేవి. కాపర్ ఒకవేళ మంటలో కూడా దూకిపోతాయి, కూడా మంటలో కూడా దూకిపోయాయి. కానీ ఇప్పుడు గొర్రెలు అలాగే లేవే. కాపర్ని వెనకేసి గొర్రెలు ముందు ప్రయాణం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఒకవేళ కాపరి ముందు నడిస్తే కనుక వెనక గొర్రెలు వెనక కల్పించుకుంటుంది. గొర్రెల్లో మార్పు వచ్చింది. గొర్రెల్లాంటి మనుషులో కూడా మార్పు వచ్చేసింది. అయిపోయింది అసలు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. కాపర్ని పోలి నడిసే రోజులు అయిపోయినాయి. కాపర్ని పోలి నడిసే రోజులు ఎప్పుడో పోయినాయి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. పౌలు గారు అంటున్నారు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఎందుకు ఆయన పోలి నడుచుకోవాలన్నది? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఎంత ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి అవ్వలేదు. క్రీస్తును పోలి నడుచుకోవడం మామూలు విషయం అండి. ఒక వ్యక్తిని పోలి నడుచుకోవచ్చేమో కానీ క్రీస్తును పోలి నడుచుకోవడం మామూలు విషయం అని అంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఎవరో చూసి పోలి నడుచుకోవద్దు మీరు. ఎందుకంటే మీ స్థితిగతులు నేను ఎరుగుదను, మీరు ఏమైనారో నేను ఎరుగుదను, మీ మైండ్ సెట్ ఎలా ఉందో నేను ఎరుగుదను, మీ మధ్య స్థితి ఎలా ఉందో నేను ఎరుగుదను, మీరు ఏ స్థితిలో మీరు ఉన్నారో నేను ఎరుగుదను. కనుక మీకు ఏ ఉపదేశం మీకు అవసరమో నేను ఎరుగుదను, మీకు ఎలాంటి ఉపదేశం కావాలో నేను ఎరుగుదను. అలాంటిదే మీకు ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగుతుందాక. పౌలు గారికి ఏ పరిస్థితుల్లో ఏ స్టేజ్ లో ఉన్నానికి ఏ ఉపదేశం చేయాలో ఆయనకు బాగా తెలుసు. అంటాడు, మీరు పసిపిల్లలని మీరు పాలతో పెంచిన వాళ్ళ ఉన్నారు కనుక నేను బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను మీకు. పసిపిల్లని గ్రహించాడు. అంటే ఎందుకు పసిపిల్ల అన్నాడు? ఇంకా బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. అందుకని మీరు పసిపిల్లగాలనుకుంటున్నాను నేను. ఇంకా మీరు పసిపిల్లల వల్లే ఉన్నారు. అంటే మీకు బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను, అంటే ఖండించలేకపోతున్నాను అర్థం. బలమైన ఆహారం అంటే నేను ఖండించలేకపోతున్నాను మిమ్మల్ని. ఖండిస్తే ఎక్కడ ఫీల్ అవుతారు? దేవుని స్తోత్రం.
కానీ మెల్లగానే తన దారిలోకి, అంటే క్రీస్తు దారిలోకి నడుపించడం కోసమే పౌలు గారు ప్రయాసపడి చనిపోయేంత వరకు సంఘాన్ని క్రీస్తుని ఎలా పోలి నడుచుకున్నాడో ఈ సంఘం కూడా అలాగనే ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు శిరసాలు వేసినా ఆయన తన సంఘాన్ని మాత్రము క్రీస్తు రాజ్యం కొరకు స్థాపించడానికి ఎక్కడ వెనకాలేదు, ఎక్కడ రాజీ పడలేదు. దేవుని స్తోత్రం. బోధలు రాజీ పడలేదు అనే జీవితంలో బాధపడలేదు. దేవుని స్తోత్రం. సంఘం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహాహీనుడు ఎవరైనా ఉన్నారు అంటే పౌలు గారు. అందరూ త్యాగం చేశారు చాలా మంది, కానీ పౌలు గారు కొంచెం ఎక్కువ శ్రమను అనుభవించారు. కొందరేమో 12 మంది శిష్యులు ఉన్నారు, వీళ్ళు కూడా శ్రమను అనుభవించారు, కానీ కొద్ది కాలంలోనే వీళ్ళు అత్సాక్షులయ్యారు. కానీ పౌలు గారు నలగబట్టబడి, పిడిగుద్దులు విని, కొరడాదేపలు విని, చెరసాల్లో వేయించి, రకరకాల చిత్రహింసలు పెట్టి ఆయన ఎంతవరకు ఒక మానవుని చిత్రహింసలు పెట్టాలో అంతవరకు అనుభవించాడు ఆయన. ఆ తర్వాత ఆయన హతసాక్షి అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈ కొరింథీ సంఘానికి ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆయన పేరు ఏంటంటే 17వ వచనంలో, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియులను నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఎంత మంచి మాట. పౌలు గారికి చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ తిమోతి మాత్రమే నా ప్రియమైన కుమారుడు అంటాడు. ఎందుకు తిమోతిని అంతగా ప్రేమించవలసి వచ్చింది? ఎందుకు తిమోతిని అంతగా ఇష్టపడాల్సి వచ్చింది అంటే, తిమోతి యవన కాలంలో ఉన్నప్పుడు తిమోతి యొక్క జన్మ విధానము చాలా అద్భుతంగా ఉంటాడు. తిమోతి చిన్న వయసులో ఉన్నప్పుడే తన తల్లి దగ్గర, తన తల్లి బోధలో పెరిగాడు. తన తల్లి యూదురాలు. ఎవరి తల్లి? తిమోతి తల్లి యూదురాలు, తన తండ్రి గ్రీకు దేశస్థుడు. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. దేవునికి స్తోత్రం. తండ్రి ఏమో గ్రీకుడు, తల్లి ఏమో యూదురాలు. యూదులు చాలా భక్తిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. ఆ భక్తి పరవశంలో ఉన్న తన తల్లి పేరు యూనుకే. తల్లి పేరు ఎవరు? తిమోతి తల్లి పేరు యూనుకే. తన కుమారుణ్ణి దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క బోధలో పెంచుతూ ఉంటే తన పుట్టిన ఊర్లో గ్రామస్తులందరూ ఈయనకి మార్పులు మామూలుగా వేయట్లేదు. ఎవరికి? తిమోతి గారు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. లోస్త్రా అనే గ్రామంలో పుట్టాడు. యూనుకే అనే తన తల్లిదండ్రులలో జన్మించాడు. ఓకే, దాదాపు దగ్గర 15 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఈయన అంత చిన్న వయసులో లోస్త్రా అనే గ్రామంలో జన్మించిన ఈ వ్యక్తి లోస్త్రా పట్టణంలో ఈయన గురించి సాక్ష్యం ఎలా ఉందంటే, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈయన గురించి పొగుడుతున్నారట. అమ్మో, తిమోతి తమ్ముడు ఎంత మంచివాడు, తిమోతి అంత మంచివాడు, తిమోతి అంత మంచివాడని చెబుతూ ఉంటే ఒక రోజు పౌలు గారు ఆయన గురించి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు తిమోతి గురించి అన్నాడు. ఆ లోస్త్రాకి వెళ్ళినప్పుడు, లోస్త్రాలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరు మొత్తం కూడా ఆ చిన్న కుమారుడు గురించి చెబుతున్నారు. చెబుతుంటే ఆ తిమోతిని గురించి విని ఆ పౌలు గారు చాలా చలించిపోయాడు. ఎంత చిన్న వయసులో ఎంత భక్త అనుకొని ఆయన పౌలు గారి యొక్క ఫోకస్ అంతా తిమోతి మీద పడ్డది. లోస్త్రాలో ఒక ఆయుధాన్ని తయారు చేయాలి తిమోతిని. ఈ లోస్త్రా పట్టణంలో తిమోతిని ఒక బలమైన సాధనంగా చేయాలి తిమోతిని అనుకొని మనసు పెట్టేశాడు తిమోతి మీద. స్తోత్రం. ఎప్పుడైతే తిమోతికి అక్కడ లోస్త్రాలో పౌలు గారు అడుగు పెట్టి అక్కడ వాక్య పరిచయం చేస్తున్నాడో, తిమోతి పౌలు గారి యొక్క బోధలో ఆకర్షితుడైపోయాడు. పౌలు గారి యొక్క బోధలో ఆకర్షితుడైపోయి సావాదేవ పౌలు గారితో ఉండాలనుకున్నాడు. గమనిక స్తోత్రం కలుగునుగాక. అందుకని అతడు
నన్ను పోలి నడుచుకున్నాడు. ఎలాగ నడుచుకున్నాడు అంటే, నేను వెళ్ళిన ప్రతి స్థలంలోనికి వచ్చాడు, ప్రతి సంఘంలోనికి వచ్చాడు. నేను ఏమై ఉన్నానో ఆయనకు తెలుసు, నేను ఎలా ఉన్నానో ఆయనకు తెలుసు, నా నడక తెలుసు, నా పడక తెలుసు తిమోతికి. అందుకని నమ్మకమైన నా ప్రియమైన కుమారుణ్ణి మీ వద్దకు పంపిస్తున్నాను. నేను రాకపోయినా నేను వచ్చినంత ఇదే. ఎందుకంటే నేను ఎలాగ బోధిస్తానో నా ప్రియ కుమారుడైన తిమోతిని కూడా అలాగే బోధిస్తాడు. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో నా ప్రియ కుమారుడైన తిమోతి కూడా అలాగే ప్రవర్తిస్తాడు. నేను ఎలాగ ఖండిస్తానో నా ప్రియ కుమారుడు కూడా అలాగే ఖండిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. అందుకని తిమోతి మీద నమ్మకం కలిగి అని అంటాడు, నా ప్రియ కుమారుడిని మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. నా ప్రియమైన శిష్యుడు అతడు. దేవుని స్తోత్రం. సంఘంలో అలాంటి పేరు కలిగిన వాళ్ళు ఉంటే నా ప్రభు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సంఘములో ఎలాంటి వాళ్ళు అన్నమాట, ఇందు నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. తెలుసుకో, నమ్మకమైన వారు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్మకమైన వారు కావాలి దేవుడికి. సంఘములో ఎంబడించేవారు కావాలి సంఘంలో. దేవుని స్తోత్రం కలుగునుగా. పలానా ప్రార్థన అంటే ఏం అడిగాడో ఇప్పిగాడా అతను కూడా నడిచే ఉంది అనకూడదు. దేవుని స్తోత్రం. దేవుని స్వార్థ ప్రకటించబడాలి అంటే మనం కూడా వెంబడించాలి. గొర్రెలు కాపుని వెంబడించాలి, కానీ గొర్రెల్ని కాపుని వెంబడించకూడదు. ఎవరి అయిపోయింది ఇప్పుడు బైబిల్ చెబుతుంది, కాపరిని గొర్రెలు వెంబడించాలి, గొర్రెల్ని కాపరి వెంబడించడం కాదు. కాపరి గొర్రెల్ని కాయాలి, గొర్రెలు కాపరిని వెంబడించాలి. ఇది ధర్మం. నేను చెప్తాను వినాలి, నేను చెప్పిన ప్రకారం చేయాలి. నీ ఆజ్ఞ మాకు అవసరం లేదు అనకూడదు. అన్నావో బాగా చెప్పినట్టే. కాపరి యొక్క కనిసైన మేఘలను నువ్వు దాటిపోయావో తొడేలు వస్తుంది, అడవి కుక్కలు వస్తాయి, సింహాలు వస్తాయి, నిన్ను వేటాడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. కాపరి యొక్క కనిసైన మేఘలను దాటిపోయావో ఖచ్చితంగా తొడేలు పట్టేస్తుంది. జాగ్రత్త. అందుకనే నన్ను పోలి మీరు నడుచుకోవాలి అని కొరింథీ సంఘానికి ప్రకటిస్తున్నాను. నన్ను పోలి మీరు నడుచుకోండి అని అంటాడు. నన్ను పోలి మీరు నడుచుకోవాలి. నేను ఎలాగా క్రీస్తుని పోలి నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి. సంఘానికి గొప్ప లక్షణం ఉండాలి. ఏమన్నా చెప్పండి. ఒకటి, నమ్మకత్వం ఉండాలి. ఏముండాలి సంఘానికి? నమ్మకత్వం ఉండాలి సంఘానికి. ఎవరిని గమనించినా నమ్మకమైన వ్యక్తులుగా ఉండగా ఒక బలమైన తిమోతి లాంటి వాళ్ళు ఉండాలి. దేవుని స్తోత్రం. సంఘంలో ఒక నమ్మకమైన తిమోతి లాగా ఉండాలి. ఆసక్తిగా భక్తి పడైన తిమోతి లాంటి వాళ్ళు ఉండాలి సంఘంలో. అలా ఉన్నప్పుడు సంఘము ఆశీర్వాదకరంగా ఉంటుంది, సంఘము జీవనకరంగా ఉంటుంది, సంఘము దినదినము వర్తిల్లుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ సేవకుని పోలి నడుస్తా ఉన్న సంఘము అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘములో నమ్మకమైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది సేవకుని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే తప్ప ఒప్పు మొత్తానికి సేవకుడు దీన్ని జరుగుతాడు కాబట్టి ఇందులో ఏముంది, ఏ సత్యం ఉందో మీకు తెలియదు. మీరు ఎవరు చెప్పినా ఇంటారు. అలాగే ఓపడానికి మీ బాధ్యత. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇందులో ఏముందో మీకు తెలియదు కదా. ఇందులో నేను తప్పు మార్గంలో నడిపిస్తున్నానా, ఒప్పు మార్గంలో నడిపిస్తున్నానా, అది ఖచ్చితంగా బోధించే సేవకుడికి 2 తీర్పులు గ్యారెంటీగా ఉంటది. 2 తీర్పులు ఉంటాయి. ఎందుకో తెలుసా? మేము తెలిసి బోధిస్తున్నాం, మీకు సత్యాన్ని బోధిస్తే మేము సేఫ్గానే ఉంటాం, మీరు సేఫ్గానే ఉంటారు. ఒకవేళ అసత్యాన్ని బోధించామనుకోండి, నేను సేఫ్గా ఉండను, మీరు సేఫ్గా ఉండరు. తిమోతి పత్రికలో మాట ఏమన్నదంటే, 1 తిమోతి రాసిన పత్రిక 4:16 తిమోతితో పౌలు గారు అంటాడు, ఈ విధంగా అంటాడు. ఎందుకు నేను ఈ మాట తెలుస్తున్నాను అంటే, సంఘములో సేవకుని యొక్క పాత్ర ఎంత విలువైనదో, సేవకు ఎంత జాగ్రత్త కలిగించిన సంఘాన్ని కాయాలో ఇక్కడ ఈ వాక్యం మనకు నేర్పిస్తా ఉంటుంది. ఏమంటున్నా అక్కడ, నిన్ను గురించి నా బోధన గురించి
ఏం చెప్పు? నన్ను గురించి, నేను బోధించిన బోధన గురించి నేను జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంట, నిలకడగా ఉండాలి. నువ్వు ఇలాగూ చేసి నిన్ను, నీ బోధ మిమ్మల్ని రక్షించుకోవాలంట. దేవుడి స్తోత్రం కలుగుతుందా? ఇదే మిమ్మల్ని రక్షించడం కోసమే ఈ పాటలన్నీ ఏంటంటే మిమ్మల్ని రక్షించడం కోసమే. నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, నా బోధని కాపాడుకోవాలి, నా బోధ వినేవారిని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకనే మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. మిమ్మల్ని క్రమశిక్షణ పెట్టేవారు అనేకులు లేరు. తండ్రులు ఒక్కలే ఉంటారు. ఉపదేశకులు 10,000 మంది ఉండవచ్చు, తండ్రులు ఒక్కలే ఉంటారు. అందుకని ఇక్కడ అంటాడు, నమ్మకమైన వారు కావాలి. సంఘాన్ని మనము నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉన్నట్టు బోధకుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. బోధకుడు బాధకుడుగా మారకూడదు. బోధకుడు చెప్పండి, బాధకుడుగా మారకూడదు. సంఘానికి బాధకుడుగా మారితే ఈడు నరకనిపోతారు, ఇదేవాళ్ళు కూడా నరకనిపోతారు. అందుకని జాగ్రత్తగా నేను నమ్మిన ఒక సిద్ధాంతం ఏంటంటే, ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా దేవునికి స్తోత్రం కలుగునుగాక సత్యాన్ని బోధించాలనేది నేను నేర్చుకున్న ఉపదేశం. ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా రాతి పనులు కాంప్రమైజ్ కాను, సత్యాన్ని బోధించడమే. అది మిమ్మల్ని బాధపరిచినను, మిమ్మల్ని ఇబ్బంది పరిచినను, సత్యాన్ని బోధించడమే నేను నేర్చుకున్న బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు దేవుడు నేర్పించిన బోధ ఏంటంటే సత్యాన్ని బోధించడం నేర్పించాడు. ఆ సత్యమును బోధిస్తేనే నన్ను నేను కాపాడుకుంటాను, నా బోధని కాపాడుకుంటాను, నా బోధ వింటున్నా మిమ్మల్ని కాపాడుకున్న వాడిని అవుతాను. అర్థమవుతుంది అనుకుంటా. దేవుని స్తోత్రం కలుగుతుంది. నా బాధ అర్థమవుతుందా? బోధపడుతుందా? బాధపడుతుందా? హల్లెలూయా. బోధపడుతుందా? బాధపడుతుందా? తల్లులారా, బోధే పడాలి, నేర్చుకుని బాధపడగలరు. దేవుని స్తోత్రం కలిగింది. వాక్యం చెప్పేటప్పుడు బాధపడితే విశ్వాసులు కాదు, మరి విశ్వాసులే. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు బాధపడకూడదు, బోధపడాలి. అది మంచి చెడు అనేది నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ మాట చెప్పే వాక్యము సత్యమే బోధిస్తుంది, కానీ నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ మాట నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మందిరంలో కూర్చున్నప్పుడు మాత్రము, వాక్యం చెప్పేటప్పుడు మాత్రము నీకేం పడాలి? బాధపడకూడదు. ఏం పడాలి? బోధపడాలి. బోధపడితేనే నువ్వు రక్షించబడతావు, నేను రక్షించబడతాను, నేను సేఫ్గా ఉంటాను, నీవు సేఫ్గా ఉంటాను. వాక్యము నిన్ను సర్వసత్యములోనికి నడిపించేది దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, వాక్యము వినడము నువ్వు వింటావు, దెయ్యం కూడా ఉంటుంది. వాక్యము నువ్వు వింటావు, నీ పక్కన దెయ్యం కూడా ఉంటుంది. నువ్వు చెప్తావు వాక్యము, దెయ్యం కూడా చెప్పింది వాక్యం. యేసుప్రభువుకు దెయ్యం చెప్పలేదా వాక్యం? నువ్వు దేవుని కుమారుడు అయితే ఏమన్నది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు, తన దోతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారు అని వాక్యం. యేసు ప్రభువుకే వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం. దెయ్యం యేసు ప్రభువుకే వాక్యం చెప్పేది దెయ్యం. నీకు చెప్పడం పెద్ద విషయం అంటే చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభువుకే వాక్యం చెప్పిన దెయ్యము నీకు చెప్పడం పెద్ద విషయమా? నీకు అంతకన్నా ఎక్కువ చెప్పింది బాగుంది. దేవుని స్తోత్రం. కానీ అది వాక్యం చెప్పింది, కానీ వాక్యాన్ని అనుసరించాలి. నువ్వెలా ఉండాలంటే నువ్వు డిఫరెంట్ గా ఉండాలి. నువ్వు వాక్యము వినాలి, వాక్యమును అనుసరించాలి. వాక్యం ఏది చెప్తుందో నువ్వు అది చేయాలి. అలా చేస్తే నీ అంతా సైతంగా రాలేదు. వాక్యం అది చెప్తుంది, నువ్వు వింటావు. వాక్యం అది చెప్పింది, నువ్వు చెప్తావు. కానీ అనుసరించడం దాని వల్ల కాదు, నీ వల్ల కావాలి. దేవుని స్తోత్రం. వాక్యం అనుసరించడం నీ వల్ల కావాలి, దాని వల్ల కాదు. సాతాను వల్ల కాదు వాక్యం అనుసరించడం.
కానీ నీ వల్ల కావాలంటే నా ప్రభు ఇదే తేడా, ఇదే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు, మీరు నన్ను పోలి నడుచుకోనండి. నేనేమై ఉన్నానో మీ మధ్యలోకి నా ప్రియ కుమారుడైన తిమోతిని మీ మధ్యకు పంపిస్తున్నాను. అతడు నేనేమేమి చేశానో, నేను చెప్పినవన్నీ అతడు మీకు చెప్తాడు, మీకు బోధిస్తాడు. అటువంటి ఆసక్తి కలిగిన తిమోతిని పౌలు గారు ఒక గొప్ప సంఘానికి కాపరిగా పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. గొప్ప సంఘానికి కాపరిగా పెట్టాడు తిమోతి. ఆయన ఆసక్తిని చూసి కొరింథీ సంఘం యొక్క ఉద్దేశాల గురించి చెబుతున్నాడు. తిమోతి గుణలక్షణాలలో ఒక గుణలక్షణం ఏంటంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. తర్వాత ఆ సేవకుడి అమ్మడిచ్చే గుణలక్షణం ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేసే గొప్ప ప్రార్థన పరుడు తిమోతి. దేవుని స్తోత్రం. కన్నీరు దేనికోసం కాల్చాలనుకుంటున్నారు? కన్నీరు తిమోతిగా మనం తినడానికి పోలేదని కన్నీరు కాల్చాలనుకుంటున్నారా? తిమోతికి వస్త్రాలు లేవని కన్నీరు కాల్చాలనుకుంటున్నారా? ఉండడానికి గృహం లేదని కన్నీరు కాల్చాలనుకుంటున్నారా? కాదు. ఆయన కన్నీరు కాల్చి ఏమిటి ప్రార్థన చేసిందో తెలుసా? అయ్యా దేవా యేసు ప్రభువా, నాలాంటి అవాక్యులు ఎందరినో నీ మార్గంలో నడిపించిన నా గురువు గారు, నా బోధకుడు, నన్ను నడిపించిన ఆత్మీయ తండ్రి ఈ రోజు శంఖంలో ఉన్నాడయ్యా. ఆ శంఖంలో ఉన్న నా బోధకుని విడిపించు ప్రభువా అని కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసిన ప్రార్థన పరుడు ఎవరంటే తిమోతి. తన కోసం ఆయన ఏడవలేదు, తన కుటుంబం కోసం ఆయన ఏడవలేదు. తన సేవకుడు పౌలు గారు శరసాల్లో ఉంటే కన్నీరు గార్చి పౌలు గారి కోసం ఏడ్చి ప్రార్థన చేశాడు అటు తిమోతి. ఆమె హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అలాంటి సంఘంలో శిశువులు? ఆమె హల్లెలూయా. అటువంటి కన్నీరు కార్చే శిశువులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? తన సేవకుడు కోసం బాధపడే సంఘం ఎంతమంది ఉన్నారు ఈ రోజు? తన సేవకుడు బాధలు ఉంటే కన్నీరు కార్చి పౌలు గారి ఉపాసులు ప్రార్థన చేసే సంఘం ఎక్కడున్నా చెప్పండి ఈ రోజుల్లో? ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? సేవకుడు బాధపడుతున్నా అయ్యో పాపం పదే అయిపోయింది అని తప్పుకొని పోయేది ఎవరైనా. కానీ సేవకుడు బాధ నా బాధే, సేవకుడు కుటుంబం నా కుటుంబమే కదే, సేవకుడు నా కోసమే కదా వచ్చింది అని కన్నీరు కార్చి బాధల్లో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సంఘం ఉన్నారా ఈ రోజుల్లో? అయ్యగారు మంచిగుండి ఆరోగ్యంగా ఉన్న వాటిని చెప్తే ఎందాం, కుంగిపోతే ఎక్కడన్నా పోతాం. ఆమె హల్లెలూయా. అయ్యగారు ఆరోగ్యంగా ఉండి సజీవుడుగా ఉండి మన వాక్యం చెప్పిన రోజులేమో ఎందాం. అయ్యగారు కుంగిపోయి మూలలో పడిపోయినప్పుడు చేత కానప్పుడు ఆయన కాకపోతే ఆయన తాతలు ఉన్నారు, ఇంకో చచ్చిపోయి ఎందాం. నీకు బాధకుడు కావాలి. బాధకుడు బాధ నీకు అవసరం లేదు. నీకు బాధకుడే నీకు అవసరం. ఆ బాధకుడు బాధ నీకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తిమోతి తన గురువు గారు సరసాల్లో ఉంటే కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసిన ప్రార్థనా పరుడు తిమోతి. అందుకని ఆయన మీద అంత ఇష్టం. అందుకనే నా ప్రియ కుమారుడు నా ప్రియ శిష్యుడు అతడు, నా ప్రాణాన్ని ప్రాణవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంత నమ్మకంగా చెప్తున్నారు. నమ్మకమైన వాడు అక్కడ ఆయన గురించి పదే మాట్లాడతాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును. ఎన్నో కొన్ని లక్షణాలు కనపడతాయి తిమోతిలో. సంఘం అంటే తన సేవకుని కాసుకొని ఉండేది నిజమైన సార్వత్రిక సంఘం. కుంగిపోయినప్పుడు బలపరచాలి, లేచినప్పుడు తోడుగా నిలబడాలి. దేవునికి మహిమ కలుగును. సంతోషంలో పాలిభాగస్తులు అవ్వాలి, కుంగిపోతున్నప్పుడు పాలిభాగస్తులు అవ్వాలి, గుండె చెదిరిపోతున్నప్పుడు ఆదరించే వ్యక్తులుగా ఉన్నప్పుడు చక్కగా ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక తమ్ముడుగా తన సేవకుడు కుటుంబానికి తోడుగా నిలబడగలిగేదే సార్వత్రిక సంఘం. కష్టం వచ్చినప్పుడు తప్పుకొని పోయి, బాధలు వచ్చినప్పుడు తప్పుకొని పోయి, మంచుకుండి బోధకుడి దగ్గరకు వచ్చి మంచుకు లేనప్పుడు తప్పుకొని పోయే సంఘము అది సంఘము కాదు. ఆమె హల్లెలూయా. సంఘము కాదు. పరిశుద్ధ గ్రంథములో సమస్తమన్నీ మనం పరిశోధన చేసిన పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోతే పేతురు గారి చెరసాలలో ఏం చేశారు? సంఘం అంతా నాకేం పట్టింది లేదు సార్, పేతురు గారి చెరసాలలో నాకేం పట్టింది అని అనుకున్నారా వాళ్ళు? సంఘమైతే పేతురు గారి చెరసాలలో ఉంటే అతి ఆసక్తితో కలిసి అందరూ ప్రార్థన చేశారు. అతి ఆసక్తితో అందరూ ప్రార్థన చేస్తే చెరసాలు విడిపోయాయి.
స్తోత్రం. అందరూ కలిసి ప్రార్థన చేశారు సేవకుల కోసం. అందరూ కలిసి ప్రార్థన చేశారు సేవకుల కోసం. సేవకుడు, అయ్యా మాకు బోధించే సేవకుడు, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించే సేవకుడు ఈ రోజు శంసంలో ఉన్నాడు, ఈ రోజుల బాధల్లో ఉన్నాడు, ఈ రోజు కష్టాల్లో ఉన్నాడు. అయ్యా మా సేవకుని వినిపించు అని ఆసక్తిగా అందరూ ప్రార్థన చేస్తే దేవదూతలంట ఆ శంసాలు సంఖ్యలు బద్దలైపోయింది అంట. పౌలు గారికి సంఖ్యలు బద్దలైపోయాయి. ఆయనకు తెలియకుండా పూరి ఎలుపుకు తీసుకొచ్చి ఇడిచిపెట్టాయట దేవదూతలు. ఎవరి ప్రార్థన వల్ల? సంఘ ప్రార్థన. ఆమె అందుకనే సంఘానికి ఎక్కువ వినిపిస్తాను. ఎందుకో తెలుసా? సంఘము తర్వాతనే మేము. సేవకుడు సంఘం తర్వాతనే. సంఘము క్షేమంగా ఉంటున్నా సేవకుడు క్షేమంగా ఉంటాడు. మీరు మంచిగా లేకపోతే మేము మంచిగా ఉన్నాం. మీరు దుఃఖంలో ఉంటే మేము సంతోషంగా ఉండలేము. మీరు బాధల్లో ఉంటే మేము సంతోషంగా ఉండలేము. మీరు అక్కడ పడుకుండా తెలియలేదు. మా బంధువులకు అందరూ అమ్మగారు వైపోవాలి కానీ మా వైపోవాలి కానీ ఒకటే స్టార్టింగ్ లో ఒకటే చెప్పాను, నా శ్వాస, నా ధ్యాస, నా సమస్తము సంఘమే అని అన్నాను. ఆమె హల్లెలూయా. నా శ్వాస, నా ధ్యాస, నా సమస్తము నా సంఘమే. నా సంఘము తర్వాతనే నా రక్త సంబంధులు ఎవరైనా దేవునికి మహిమ కలుగును. నేను ఈ మాట అన్నాను మాకు తీయాలని చెప్తారు వాళ్ళు. నాకు సంఘం తర్వాతనే ఏదైనా, నాకు సంఘం తర్వాతనే ఎవరైనా, ఏ ఫంక్షన్ అయినా ఏ ప్రోగ్రామ్ అయినా నాకు సంఘం తర్వాతనే ఏదైనా అని నేను కళాకేంద్రికి చెప్పాను. అందరికీ దూరం అయిపోయాను. తెలుస్తోంది. కళాకేంద్రికి చెప్పాను, అందరికీ దూరం అయిపోయాను. ఇప్పుడు మాకు నా వాళ్ళు మమ్మల్ని పలకరించే వాళ్ళు లేదు, అమ్మగారి వైపు వాళ్ళు పలకరించే వాళ్ళు లేదు. అంటే మా రక్త సంబంధులకి, ఇద్దరం కూడా రక్త సంబంధులకి పూర్తిగా దూరం అయిపోయాం. కంప్లీట్ గా దూరం అయిపోయాం. ఎందుకో తెలుసా? వాళ్ళ విధి విధానాలు వేరు, నా విధి విధానాలు వేరు. నేను సంఘానికి కట్టుబడ్డాను, దేవుని వాక్యానికి కట్టుబడ్డాను, దేవుడు నా పిలుపుకి అయినట్టుగా నేను నడుచుకుంటున్నాను కనుక అందరికి దూరం అయిపోయాను. నేను అందరికి దూరం అయ్యానంటే అర్థం ఏంటి? నేను దేవునికి దగ్గరలో ఉన్నానని అర్థం. అలా హల్లెలూయా. అందరూ నేను ప్రేమిస్తున్నానని అర్థం ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కొరింథీ సంఘంలో మనతో మాట్లాడుతుంది. కొరింథీ సంఘం గురించి, కొరింథీ సంఘం యొక్క లక్షణాలు, కొరింథీ సంఘం యొక్క విధి విధానాలను వాళ్ళకి హెచ్చరిస్తూ ఈ వాక్యం, ఈ పత్రికను రాస్తూ అంటున్నాడు, ఇగో నా ప్రియ కుమారుడైన తిమోతిని మీ యొక్కకు పంపిస్తున్నాను. అతను నేను ఏదైతే బోధిస్తున్నానో, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో, ఏదైతే నేను మీకు ఉపదేశం చేయాలనుకుంటున్నానో అవన్నీ నా కుమారుడు మీ దగ్గరకు వచ్చి అవన్నీ చెప్తాడు మీకు. ఈ సంఘానికి ఉండవలసిన లక్షణం చెప్పండి, నమ్మకత్వం. ఏమన్నా చెప్పండి? నమ్మకత్వం. రెండోది ఎంబడించుట, లేకపోతే పోలి నడుచుట. ఎంబడించుట లేదంటే పోలి నడవాలి. ఎవరిని పోలి? ఎవరైతే వాళ్ళని పోలి కాదు. ఎవరైతే వాళ్ళని పోయి కాదు. నీకు బాప్తిసం ఇచ్చి వాక్యంలో మీరు సేవకుని పోలి నడవాలి. అంతే కదా. నేను ఇప్పుడు ఇందులో ఏముందో సత్యం నీకు తెలియదు. నేనేం చెప్పినా నేను ఇంటున్నానికి లేదా? మీరు ఇందానికి లేదా? మంచి చెప్పినా చెడు చెప్పినా మీరు ఇంటున్నానికి లేదా? అలాగనే నమ్మకం నీ వంతు. నమ్మవానికి సమస్తము సాధ్యమే తోడు చేస్తాడు. సంఘానికి అయితే పెడతానికి పట్టించగల సేవకుడు ఎట్టి పరిస్థితులు అలాంటి పనులు అంత దుర్మార్గం పనులు చేయడు కదా. ఏదైనా వాక్యం చెప్పంటే ఇలా చెయ్యండి అన్నాడంటే మీరు క్షేమంగా ఉండడం కోసం చెప్తాడు. కానీ ఎవరు మీకు బాప్తిసం ఇచ్చి వాక్యంలో పెంచే సేవకుడు మీరు సత్యంలో నడవాలని చెప్తాడు తప్ప ఏదైతే ఏం చెప్పడు. ఎందుకంటే ఇందాక మాట నన్ను కాపాడుకోవాలి, నా బోధని కాపాడుకోవాలి, నా బోధ ఇదే వారిని మిమ్మల్ని కాపాడుకోవాలి. ఆ భయం మా దగ్గర ఉండదు కాబట్టి జాగ్రత్తగా మీకు బోధిస్తాం. కడుపులో భయం పెట్టుకొని బోధిస్తాం. దేవుని స్తోత్రం కలుగుతుందా? అర్థమవుతుందండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం కాదు కానీ దేవుని వాక్యాన్ని వెంబడించుదాం, దేవుని వాక్య ప్రకారం జీవిస్తాం, శాపం పోయి నడుచుకుందాం. వచ్చేద్దామా? ఏముండాలి మన దగ్గర? ఒకటి ఏముండాలా? నమ్మకం. రెండోది పోలి నడుచుకోవాలి. వెంబడించడం, పోలి నడుచుకోవటం. వాక్యము నీకేం చెబుతుందో అది నువ్వు చేయటం.